మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సైబర్ క్రైమ్ మోసాల నుంచి వారి ఖాతాదారులను అవగాహన కల్పించేందుకు ఇక్కడ అవగాహన సదస్సు పెట్టారు. మనతో రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు జరిగే ఈ సైబర్ క్రైమ్ నుంచి ఈ బ్యాంక్ ఖాతాదారులు అలర్ట్గా ఉండాలంటే మీరు ఏం చెప్తున్నారు? Good evening all. See, the concept of State Bank of India is go secure, go digital. ఇప్పుడు మనం అందరము టెక్నాలజికల్గా చాలా ప్రోడక్ట్స్ను బ్యాంకు రకరకాల బ్యాంక్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ అందరూ కూడా డిఫరెంట్ యాప్స్ను వాడుతున్నారు. అది బ్యాంకింగ్ యాప్ అవ్వచ్చు, లేదంటే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాప్స్ వాడుతున్నారు. ఇందులో భాగంగా మనకు థ్రెట్ కూడా ఎక్కువైంది, డిజిటల్ థ్రెట్ కూడా ఎక్కువైంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే యోనో యాప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ 1800-1234, ముఖ్యంగా ఈ నెంబర్ నుంచి మనం ఏదైనా సమాచారాన్ని తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ మధ్య ఈ సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ కస్టమర్స్కి డిఫరెంట్ కాల్స్ ద్వారా జరుగుతుంది. దాన్ని అవేర్నెస్ పెంపొందించడం కోసం ఖాతాదారులకు, మిగిలినటువంటి బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్యాంకు నుండి ఎప్పుడు కూడా కేవైసీ అప్డేషన్ అని కానీ, ఇంకొక వివరాలు కానీ, క్రెడెన్షియల్స్ను, వాళ్ళ యొక్క సమాచారాన్ని ఎప్పుడు కూడా బ్యాంకు నుండి ఫోన్ ద్వారా తెలుసుకోము మేము. కేవలము బ్యాంకులోనే ఈ కేవైసీ అప్డేషన్ కానీ ఇటువంటివి కానీ అనేది జరుగుతుంది. సో ఏదైనా కాల్ వచ్చినప్పుడు మనము వాటికి ఇమ్మీడియట్గా ఆన్సర్ అనేది చెప్పకూడదు. ఒకవేళ రిలయబుల్ కాల్ అని అనిపిస్తే వీ షుడ్ పోజ్ ఏ సమ్ రిలేటివ్ క్వశ్చన్ లైక్ ఏ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు తెలుసుకోవచ్చా, నాకు ఆ బ్రాంచ్లోనే అకౌంట్ ఉంది కదా, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మీరు ఏ సీట్లో కూర్చుంటారు, ఇట్లా మనము ఇఫ్ వీ కీప్ దెమ్ ఎంగేజ్డ్ ఒక కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ యొక్క రెస్పాన్స్ మనకు తెలిసిపోతుంది. మనం కాలు ఆటోమేటిక్గా వాళ్ళే డిస్కనెక్ట్ చేస్తారు. దే విల్ బీ అన్నాయిడ్ యాక్చువల్లీ. సో ఇది తెలియక చాలామంది, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, లేదంటే కొంచెం టెక్నాలజీ లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళు, టెక్ ప్రోడక్ట్స్ మీద తక్కువ అవగాహన ఉన్న వాళ్ళు కంగారు పడిపోయి అటు సైడ్ నుండి వచ్చే కాల్స్ను బట్టి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తున్నాము, మీ పిల్లల్ని అరెస్ట్ చేశాము, ఇటువంటి కాల్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్య. సో దానివల్ల వాళ్ళు పంపించేటటువంటి లింక్స్ను క్లిక్ చేయడము, వీటి ద్వారా మన అకౌంట్లో ఉన్నటువంటి ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది మన సెక్యూరిటీ, మన క్రెడెన్షియల్స్ వాళ్ళకి డిస్క్లోజ్ చేయడం ద్వారా ఏటీఎం కార్డ్ నెంబర్ కానీ, పిన్ నెంబర్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, పేరు కానీ, ఇటువంటివి చెప్పడం వల్ల ఇది జరుగుతుంది. ఇటువంటివన్నీ జరగకుండా మేము అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఈరోజు టౌన్ హాల్ మీటింగ్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఈరోజు రాష్ట్రం అంతా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన కడప జిల్లా శాఖలు అన్నిటి తరపున కడపలో ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిఫరెంట్ క్లస్టర్స్లో పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఇక్కడ మా ప్రతి కార్యాలయంలో మా స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ను ప్రజల్లో ఖాతాదారులు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సార్, ఈ మధ్య చూస్తుంటే వాట్సాప్లో ఎస్బీఐ సంబంధించి కొన్ని లింక్స్ వస్తున్నాయి ఎక్కువ ఎస్బీఐ బ్యాంక్ నుంచి. ఈ లింక్స్ మనం బ్యాంక్ నుంచి ఏమైనా పంపుతున్నాం, ఆ లింక్స్ ఓపెన్ చేస్తే ఒక అకౌంటే హ్యాక్ అవుతుంది. మన బ్యాంక్ నుంచి లింక్స్ ఏమైనా వెళ్తున్నాయా, అలాంటి ఏమైనా జరుగుతున్నాయా సార్? అసలు బ్యాంక్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కోసం కానీ దేనికోసము లింక్ అనేది ఎప్పుడు పంపదు. అది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ లింక్ వచ్చిందంటే అది ఫేక్ లింక్ అని అర్థం. బ్యాంక్ ఎప్పుడు కూడా ఏ లింక్ను క్రియేట్ చేయమని అడగదు. బ్యాంకు వెబ్సైట్ ద్వారానే మనం ఏదన్నా ఉంటే www.sbi.co.in ద్వారానే మనము ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా తెలుసుకోవచ్చు. యోనో యాప్, అందుకనే స్టేట్ బ్యాంకు ఇటువంటి వాటికి మోసాలకు అతీతంగా బ్యాంకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బాగా ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేసి మా యొక్క యోనో యాప్ను డెవలప్ చేయడం జరిగింది. ఇది ఫుల్లీ సెక్యూర్డ్. అదేవిధంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 1800-1234 24/7 ఇది వర్క్ చేస్తుంది. ఇది మన మొబైల్ నెంబరు అకౌంట్లో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా చేస్తేనే మన యొక్క అకౌంట్ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది. సపోజ్ నా అకౌంట్ నెంబర్లో ఒక మొబైల్ నెంబర్ ఫీడ్ అయ్యింది, ఆ మొబైల్ నెంబరే రింగ్ చేయాలి నేను చేసి ఆ డీటెయిల్స్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ లిమిటెడ్ డీటెయిల్స్
ఆ పేరు అది టాలీ అయితేనే వాళ్ళు మన అకౌంట్లో బ్యాలెన్స్ కానీ ఇంకోటి కానీ చెక్ బుక్ ఇష్యూడ్ కానీ ఏటీఎం కార్డు బ్లాక్ కానీ అటువంటి సర్వీసెస్ను దాదాపు 40 సర్వీసెస్ను ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారానే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. ఏ లింక్స్ ద్వారా కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ను మీరు తొందరపడి వాడద్దండి. సార్ ఇంకొకటి, పొరపాటున ఈ మోసగాళ్ళ బారిన పడి ఒక ఎస్బీఐ కస్టమరే ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే ఎంతసేపట్లో బ్యాంకుకి వస్తే ఈ డబ్బులను హోల్డ్ చేయగలుగుతాం సార్ మనం? బ్యాంకుకు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే అకౌంట్ను బ్లాక్ చేయడం, ఏటీఎం కార్డు అయితే దాన్ని హోల్డ్ చేయడం. ఇప్పుడు నేను చెప్పినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 18001234 ద్వారా ఆ సర్వీసెస్ని ఇమ్మీడియట్గా మీరు ఎక్కడున్నా కూడా బ్రాంచ్కు రీచ్ కాని సమయంలో కూడా అవుట్ ఆఫ్ బ్యాంకింగ్ అవర్స్లో కూడా మీరు ఈ సర్వీసెస్ను పొందవచ్చు. అదేవిధంగా బ్యాంకును మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసి ఈ వివరాలు చెప్తే మేము అకౌంట్ను ఫర్దర్ కూడా ఏదైనా చేయాల్సిన బ్లాక్ చేయడం, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రిటర్న్ కంప్లైంట్ మీ దగ్గర తీసుకొని మేము సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ఈ కంప్లైంట్ను టేకప్ చేసి ఆ యొక్క ట్రాన్సాక్షన్ బట్టి దీన్ని బట్టి ఇమ్మీడియట్గా మేము దాన్ని ఫండ్స్ను రీంబర్స్ చేయడానికి అనేది ప్రయత్నం జరుగుతుంది. ఇందులో డిలే అనేది జరగకూడదు. మనకు ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అనేది దానికి లిమిటెడ్ అవర్స్ ఉంటుంది. ఆ అవర్స్ లోపల కనుక మనకు మ్యాక్సిమం 24 అవర్స్ లోపల, కొన్ని కేసెస్లో అయితే క్రెడిట్ కార్డు ఇటువంటి విషయాల్లో 4 అవర్స్ 6 అవర్స్ ఈ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా మేము దీన్ని స్టాప్ చేసేదానికి అవకాశం. సార్ ఓవరాల్గా ఎస్బీఐ కస్టమర్లకు ఏం చెప్తారు? ఎస్బీఐ కస్టమర్స్కు నేను ఈరోజు విన్నవించుకునేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా మీ క్రెడెన్షియల్స్ను ఫోన్ ద్వారా ఎప్పుడు స్టేట్ బ్యాంక్ ఏ స్టాఫ్ మెంబర్ కానీ బ్యాంకు కానీ ఏ శాఖ కానీ అడగదు. సో దయచేసి మీరు ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్క్లోజ్ చేయొద్దు. మీకు ఏదైనా అనుమానం అనేది ఏమాత్రం వచ్చినా కూడా వెంటనే బ్రాంచ్ని సంప్రదించండి. బ్యాంకు ఈరోజు ఫిజికల్ బ్రాంచెస్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ బ్యాంకింగ్ను ప్రమోట్ చేస్తుంది. సో డిజిటల్ మీద మనం ఎంత ఆధారపడి ఎంత క్విక్గా సర్వీసెస్ తీసుకుంటున్నామో డిజిటల్ థ్రెట్ కూడా అలాగే ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దీని మీద మనం అవగాహన పెంచుకొని సెక్యూర్డ్గా మన ఇన్ఫర్మేషన్ ఎటువంటి సందర్భంలో కూడా బ్రీచ్ అవతల వాళ్ళకు డిస్క్లోజ్ చేయకుండా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్స్ చేసి మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ఈ కాల్స్ ద్వారా వాళ్ళకు ఓటీపీలు ఇవన్నీ అడగము. బ్యాంక్కి వచ్చే వాళ్ళు కేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ మేము ఎస్బీఐ నుంచి వాళ్ళకి చెప్తాం తప్పితే ఎక్కడే కానీ ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ కస్టమర్లకు మేము ఎటువంటి సర్వీసులు అందజేయము. మా ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్తగా ఏదన్నా మీకు సమాచారం తెలుసుకోవాలంటే బ్యాంకుకి వచ్చి ఫర్దర్గా మీరు తెలుసుకోవాలని చెప్పి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో నాగమోహన్ రెడ్డి, కడప.